అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 60 వచనం అండి. అప్పటికి వాక్యం చెప్పేశాడు. ప్రసంగం, ఆ అధ్యాయం అంతా ప్రసంగమే. ఇక పిచ్చికిపోయిన వాళ్ళకి రాళ్ళు రువ్వుతున్నారు, చంపేస్తున్నారు, రక్తం కారిపోతుంది. రక్తం కారిపోతుంటే కూడా స్టెఫెన్ ఏమన్నాడు? క్రీస్తు లేడు అక్కడ. ఏమండి, యేసు క్రీస్తు వారు లేరు అక్కడ. ఇక్కడ ఆ ప్లేస్ లో ఎవరున్నారు? ఇప్పుడు స్టెఫెన్ గారు ఉన్నారు. స్టెఫెన్ మనలాంటి వాడే. ప్రభువా, వారి మీద ఈ పాపము అంటే వీరు అన్యాయంగా నన్ను ఏం చేస్తున్నారు తెలుసా? చంపేస్తున్నారా? అని మాటలు చెప్పినందుకు నన్ను న్యాయంగా చంపేస్తున్నారు, రక్తం కార్చేస్తున్నారు. కనుక ఈ పాపము వారి మీద మోపకము అని గొప్ప శబ్దంతో చనిపోయాడు. క్షమిస్తూ చనిపోయాడు యేసు ప్రభు వారు. స్టెఫెన్ క్షమిస్తూ చచ్చిపోయారు. భక్తులు క్షమిస్తూ చచ్చిపోయారు. క్షమించే అధికారం కలిగి చచ్చిపోయారు. కాబట్టి చనిపోయేసరికి మనం ఎలా ఉండాలంట? మన డెత్ ఎలా ఉండాలట? డెత్ క్షమిస్తూనే చచ్చిపోవాలట.